మాజీ డిఆర్డీఏ అధికారి రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులు వెల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజంపేట నియోజకవర్గ పరిధిలోని రాజంపేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల క్రీడా మైదానం నందు నందలూరు మండలం అరవపల్లిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు। ఈ పోటీలకు పట్టణవాసులతో పాటు మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు। మహిళలు గ్రామీణ సంప్రదాయం ఉట్టిపడే విధంగా ఆకృతులలో రంగురంగుల రంగవల్లులు ఆకర్షణీయంగా అలంకరించారు। ఇక్కడికి ఈ రోజు మన సంక్రాంతి వేడుకలు చేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరి మనులందరికీ కూడా నా ధన్యవాదాలు। ఇటువంటి కార్యక్రమానికి మీరందరూ మధ్యాహ్నం 2 గంటల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా నిర్వహించి మాకు సహకరించినందుకు మీకు అందరికీ 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను। మేము జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన సంక్రాంతి పండుగను 2 రోజుల ముందే మన నందలూరు మండలంలో జరుపుకుంటున్నాము। దీనికి మీ అందరి సహకారం, మీ అందరి ఆశీస్సులు, మీరందరూ వచ్చి ఇటువంటి ప్రోగ్రాంలో రావడం నిజంగా చాలా సంతోషదాయకమైన విషయము। ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు కూడా మన నందలూరు మండలంలో జరుపుకునేదానికి మీ అందరి సహకారం చాలా అవసరం ఉంది। మా పవన్ కళ్యాణ్ గారి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆ భావాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఇటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాము। ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు ఇక్కడ మేము నందలూరు మండల ప్రజలందరికీ కూడా రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి ఒక్కసారి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం 2 గంటల వచ్చి మీరందరూ వచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు బాగా లేట్ అయింది అనేదా భావించదు, దయచేసి ఏమనుకోదండి। ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రామ్ లో ఇంతమంది మహిళలు రావడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం। అలాగే ఈ ప్రోగ్రామ్ కి సహకరించినటువంటి పోలీసు వారికి, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను। థ్యాంక్ యూ సో మచ్। రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా నందలూరు మండల ప్రజానీకానికి, మహిళలకు, జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి నా ధన్యవాదాలు। ఈరోజు నందలూరు మండలంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది। ఇటువంటి ప్రోగ్రామ్స్ ముందు కూడా చాలా చేసుకోవాలని, చాలా జరగాలని మా జనసేన అధినాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఇందులో మహిళలు చాలా సంతోషంగా వాళ్ళు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరున నా ధన్యవాదాలు। అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు। మాకు నందలూరు మండలంలో ఈరోజు 2 రోజుల ముందుగానే సంక్రాంతి జరుపుకుంటున్నాము। నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయము। ఇటువంటి ప్రోగ్రామ్స్ ని ముందు కూడా జనసేన తరఫున ఇంకా చాలా వరకు ఇటువంటి ప్రోగ్రామ్స్ జరుపుకోగలమని ప్రజల యొక్క సహకారం, మహిళల యొక్క స్ఫూర్తి, ఈ మహిళలు ఇంత పెద్ద ఎత్తున రావడం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయము। ఇటువంటి ప్రోగ్రామ్స్ జరుపుకున్నందుకు మరీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను। జై జనసేన, జై హింద్।